బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ కేసులో రోజు కోర్టు ట్విస్ట్ తెరపైకొస్తోంది. ప్రీతి, ఉదయ్ అనే ఇద్దరు ఈ కేసులోకి ఎంటర్ అయ్యారు. లావణ్య తమకు డ్రగ్స్ అలవాటు చేసిందని ప్రీతి, ఉదయ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 3 ఏళ్లుగా లావణ్యతో తమకు పరిచయం ఉందని వారు పోలీస్ కంప్లైంట్లో వివరించారు. ఆమె ఇప్పటికీ ఫోన్ చేసి ఇబ్బంది పెడుతూనే ఉంటుందని ఆరోపించారు. అయితే తనపై కేసు నమోదు చేసిన విషయం తెలుసుకున్న లావణ్య మీడియాకు కొన్ని వీడియోలు రిలీజ్ చేసింది. ప్రీతికి ముందు నుంచే గంజాయి, డ్రగ్స్ అలవాటు ఉందని ఆరోపించింది. ఫ్రెండ్స్తో కలిసి విచ్చలవిడిగా తాగుతుందని విమర్శించింది. తనపై చేసిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ఇక మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుజాత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, లావణ్య రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఇప్పుడు ఉదయ్, ప్రీతి అనే ఇద్దరు వ్యక్తులు ఎంటర్ అయ్యారు. సో వీళ్ళిద్దరికీ కూడా గంజాయి అలవాటు ఉంది, డ్రగ్స్ అలవాటు ఉందని చెప్పి కూడా అది అలవాటు చేసింది లావణ్య అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా. ఇప్పుడున్న అప్డేట్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ప్రియా, ఎందుకంటే గత కొద్ది సేపటి క్రితమే ఇక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి అటు ప్రీతి, ఉదయ్, అదేవిధంగా రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి అడ్వకేట్ మధు ఉన్నారు. లోపల ప్రస్తుతం వాళ్ళైతే మాత్రము సిఐతో కంప్లైంట్ చేశారు. ఎందుకంటే అటు గత కొన్ని రోజుల క్రితం నుంచి ఈ వివాదం అనేది ఎక్కువగానే ఉంది. అటు రాజ్ తరుణ్, లావణ్యకి సంబంధించినటువంటి వివాదంలో భాగంగానే అటు శేఖర్ భాష కూడా అటు తెర మీదకి వచ్చారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం నుంచే చాలామంది బాధితులు, లావణ్యకి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు. ఒక్కొక్కరినిగా బయటికి తీసుకొస్తాను అని శేఖర్ భాష అన్నప్పటి నుంచి కూడా ఇటు ఈరోజు ప్రీతి ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎందుకంటే లావణ్య గత 3 సంవత్సరాల క్రితమే 2021 నుంచి పరిచయం ఉంది. అప్పుడు పరిచయం అయినప్పటి నుంచి కూడా డ్రగ్స్ అనేది లావణ్యని అటు ఇంట్లోకి తీసుకువెళ్ళి అంటే 2022లో ఫస్ట్ టైము లావణ్య ఫ్లాట్కి వెళ్ళినప్పుడు కూడా దాదాపు అటు లావణ్య ఉదయం నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా అటు డీజేని ప్లే చేస్తూ ఆ డ్రగ్స్ తీసుకుంటూ కొన్ని విజువల్స్ని కూడా కొద్దిసేపటి క్రితమే ఇటైతే మాత్రం ఎవరైతే ప్రీతి ఉన్నారో ప్రీతి తన మొబైల్ నుంచి కూడా కొన్ని విజువల్స్ని జస్ట్ చూపించడం జరిగింది. ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. అంటే ఒక పర్సన్ దాదాపు 24 గంటల పాటు డీజేని ప్లే కంటిన్యూగా చేస్తుంది అని అంటే తన స్టేజ్ ఏ వరకు ఉందో చూడండి అని చెప్తూ బిగ్ టీవీతో చిట్ చాట్ చేసింది. అయితే లోపల ఉన్నారు ప్రస్తుతం వాళ్ళు. అటు ఎవరైతే భాష ఉన్నారో భాషతో పాటు అటు ప్రీతి, ఉదయ్, రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి అడ్వకేట్ అయినటువంటి ఉదయ్, వీళ్ళంతా కూడా లోపల ఉన్నారు. మధు కంప్లైంట్ కూడా వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, డ్రగ్స్కి సంబంధించి ఫోర్స్ చేసింది మాత్రమే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కొన్ని వీడియోస్ని కూడా బయటికి రిలీజ్ చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆడియో కాల్స్ ఏవైతే ఉంటాయో ఆడియో కాల్స్ని కూడా బయటికి అన్నీ తీస్తాను అని చెప్పేసి అటు లావణ్య చెప్తున్నారు అని చెప్తున్నారు. దాంతోపాటు లావణ్య వీళ్ళకి కాల్స్ చేసి బెదిరిస్తున్నారు అని చెప్పేసి అటు ప్రీతి, ఉదయ్ చెప్తున్నారు. తన ఫ్యూచర్ అంటే గతంలో ఏం జరిగినప్పటికీ కూడా ఇప్పుడైతే మా జోలు రావద్దు, మా వైపు చూడొద్దు, ఖచ్చితంగా కూడా తన మీద చర్యలు తీసుకోవాలి అని అంటున్నారు. ఇంతకు కొద్దిసేపటి క్రితమే పలు సెక్షన్ల కింద అంటే ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ కాపీని బేస్ చేసుకొని మీడియాతో మాట్లాడతాము అని చెప్పేసి అటు శేఖర్ భాష చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అడ్వకేట్ కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, ఇప్పటికే లావణ్య చాలా మంది లైఫ్ అనేది స్పాయిల్ చేశారని వీళ్ళ వర్షన్ చెప్తుంటే, మరోవైపు లావణ్య మాత్రము నేను ఎక్కడ ఎలాంటి తప్పు చేయలేదు అటు ఎగ్జాక్ట్లీ ప్రియా, ఎందుకంటే లావణ్య వర్షన్ వచ్చేసి ఆ ప్రీతి గత కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నప్పటికీ వాళ్ళే నన్ను ఫోర్స్ చేశారు, ఎక్కడ నేను ఎవరిని ఫోర్స్ చేయలేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రియా. రైట్ సుజాత, అలాగే ఇప్పుడు ఎవరైతే ఆరోపిస్తున్నారో ప్రీతి, ఉదయ్ అనే వాళ్ళు లావణ్య అలవాటు చేసింది అండ్ ఇప్పటికీ కూడా తన నుంచి వాళ్ళకి వేధింపులు వస్తున్నాయని చెప్పి కూడా అన్నారు. సో ఏ విధంగా ఆమె వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నారంటే ఏ విధమైన బలవంతంగా ఇంకేదైనా లావణ్య చేస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నారా? అంటే ఎగ్జాక్ట్లీ ప్రియా, ఎందుకంటే ఇప్పటి వరకు అటు ప్రీతి కావచ్చు, ఉదయ్ కావచ్చు, లావణ్య బెదిరింపు కాల్స్ అని చెప్తున్నారు. ఏ విధంగా బెదిరిస్తున్నారనే చెప్పలేదు. అంటే వీళ్ళు ఏం చేశారు అసలుకి వీళ్ళంతా కలిసి ఉన్నప్పుడు, ఒకవేళ నిజంగా కూడా లావణ్య ఫోర్స్ చేస్తేనే డ్రగ్స్ తీసుకున్నా అంటే డ్రగ్స్ అలవాటు చేసిందే లావణ్య అని ప్రీతి ఒకవేళ చెప్తే అంటే అలాంటి విజువల్స్ ఏమైనా క్యాప్చర్ చేసి ఉంటారా? ఆ క్యాప్చర్ చేస్తే ఆ వీడియోస్ అన్ని బయటికి రిలీజ్ చేస్తాను అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తుందా, లేదంటే ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తుంది అన్న విషయం అయితే మాత్రము ప్రీతి, ఉదయ్ బయటకు వచ్చి
వచ్చి మీడియాతో మాట్లాడిన తర్వాతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 8 గంటల ప్రాంతంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి లోపల సిఐతో మాట్లాడి కంప్లైంట్ రాసి ఇప్పటి వరకు కూడా లోపల ఉన్నారు, ఇంకా బయటికి రాలేదు. బయటికి వచ్చి మీడియాతో మాట్లాడిన తర్వాత మాత్రం ఒక క్లారిటీ వస్తుంది. కానీ వీళ్ళిద్దరి మధ్య అంటే అటు లావణ్య కావచ్చు, అదేవిధంగా ప్రీతి ఉదయ్ వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో పరిచయం అయినప్పటికీ చూసినాం కదా లోపల నుంచి వాళ్ళు ఇప్పుడే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు 3 గంటలు అవుతుంది వాళ్ళు లోపలికి వెళ్ళి అటు ఏదైతే ఎక్నాలజ్మెంట్ ఉంటుందో ఆ ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి ఆ ఎక్నాలజ్మెంట్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. తను ప్రీతి చెప్తున్న వర్షన్ ఏంటి అని అంటే 3 years బ్యాక్ తనకి పరిచయము కేవలము డ్రగ్స్ తీసుకోవాలి అని ఫోర్స్ చేస్తేనే తీసుకున్నా అని చెప్తుంది. కానీ అక్కడ లావణ్య మాత్రము నేను ఎవరిని ఎక్కడా ఫోర్స్ చేయలేదు, తనే తీసుకుంది అని చెప్పేసి లావణ్య చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అసలు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు వీళ్ళని, ఎవరు కాల్ చేస్తున్నారు, మరోవైపు ఎందుకు అనంటే అటు కాల్ సంభాషణలో కూడా ఎవరైతే ఈ శేఖర్ భాష ఉన్నారో శేఖర్ భాష గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకి పరిచయం లేనట్టుగానే అనిపిస్తుంది. ఈ ప్రీతి అదేవిధంగా ఎవరైతే ఉదయ్ ఉన్నారో వీళ్ళు ఎప్పుడైతే ఆ లావణ్య మీడియాకి వచ్చారో ప్రతిదీ చెప్తూ ఉన్నారో ఆ టైంలోనే ఇటు శేఖర్ భాష వీళ్ళని అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది. అంటే నిజంగా కూడా శేఖర్ భాష వీళ్ళని అప్రోచ్ అయ్యాడా, లేకపోతే ఎవరైతే ప్రీతి ఉదయ్ ఉన్నారో వీళ్ళే అటు శేఖర్ భాషని అప్రోచ్ అయ్యారనే దాని మీద అయితే క్లారిటీ రావాలి. కొద్దిసేపట్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దాదాపు 3 గంటల పైగానే వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అసలుకి ఈ కేసుకి సంబంధించి కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అటు ఎవరైతే ప్రీతి కావచ్చు ఉదయ్ కావచ్చు వాళ్ళు ఎక్కడా కూడా ఎప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది? గత 3 సంవత్సరాల క్రితం వీళ్ళ పరిచయం ఏర్పడినప్పటికీ ఈ రోజు ఎందుకు మీడియా ముఖంగా అదేవిధంగా ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు? ఎలాంటి వీడియోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఎలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి? అంటే ఒకవేళ నిజంగా కూడా తను ఏదైనా సరే తప్పు చేసి ఉంటే ఆ విజువల్స్ అనేది క్యాప్చర్ చేశారా, లేదు అంటే కేవలం చంపేస్తాము లేకపోతే మరి ఏ ఇతర రీజన్స్తో కాల్స్ చేసి బెదిరిస్తున్నారా అనే దాని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు లావణ్య కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్గా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద ఎప్పటికప్పుడు కౌంటర్ కూడా వస్తుంది. ఇంతకు ముందుగానే ఒక ఆడియో క్లిప్ని కూడా బయటికి రిలీజ్ చేసింది. ఆ ఆడియో క్లిప్లో కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా, ఎందుకనంటే ఆ ఆడియో క్లిప్ కానీ ప్లే అయినప్పుడు వీళ్ళు అసలు ప్రీతి ఉదయ్ మనం అడిగేటువంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్తారు అనే దాన్ని మాత్రం కొంతమేరకు వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఆడియో క్లిప్స్లో ఉన్నటువంటి ప్రతి సంభాషణ కానీ పరిశీలిస్తే అటు శేఖర్ భాష ఎవరైతే ఉన్నారో అతనికి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రీతి ఉదయ్కి ఈ రీసెంట్గానే పరిచయం ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ లావణ్యకి ప్రీతికి మాత్రం చాలా బాండింగ్ ఉన్నట్లుగా కూడా ఆడియో క్లిప్లో చాలా క్లియర్గా ఉంది. కాబట్టి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ఈ విషయం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రియా. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.